హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్ అండ్ ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారితో ఉన్నాం ఈ ఈవినింగ్. మేడం నమస్కారం. నమస్కారం. రీసెంట్లీ తెలుగులో ఒక స్టాండప్ కమెడియన్ అటు సీఎంల దగ్గర నుంచి ఫిల్మ్ స్టార్స్ వరకు ప్రతి ఒక్కరిని వాళ్ళ లైఫ్లో జరిగిన ఆ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని జోక్స్ రాసుకున్నాడు. అండ్ చాలామంది వాటికి అది పెయిడ్ క్రౌడో లేకపోతే నాకు తెలియదు కానీ చాలామంది ఎంజాయ్ చేస్తారు. కమెంట్స్లో కూడా చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. మీ వరకు కామెడీ అనేది ఏంటి, దానికి ఉండాల్సిన బౌండరీస్ ఏంటి? కామెడీకి బౌండరీ అంటే కొత్తగా ఏం చెప్పక్కర్లా. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తితోటి బౌండరీ ఎంత ఉంటుంది? అది వాళ్ళు ఇచ్చిన చనువు వరకు ఉంటుంది. కానీ ఒక సీఎం పర్సను, ఓ పిఎం పర్సను, లేకపోతే ఓ సినిమా యాక్టరు, వాళ్ళతోటి ఎంతవరకు? వాళ్ళు ఏమైనా చనువు ఇస్తారా డైరెక్ట్గా వీళ్ళకి? ఎవరు కదా. మేబీ ఎలక్షన్లకు ఓట్లాడడానికి వచ్చినప్పుడు ఏమైనా చదవగొట్టడం ఎవరు. అయితే అలా అని వాళ్ళందరినీ స్టాండప్ కామెడీలోంచి తప్పించేద్దామా? అసలు వాళ్ళని ఎవరెవరిని ఎంచుకోవాలి స్టాండప్ కామెడీకి అని అనుకుంటే కనుక ఎవ్వరూ అతీతులు కాదు, అందరినీ ఎంచుకోవచ్చు. కానీ అక్కడ పాటించాల్సిన విషయాలు ఏంటి అంటే, మీరు ఎంచుకున్న అంశము సమాజానికి ఏమైనా నష్టమా, వాళ్ళ వ్యక్తిగత గోప్యతకి ఏమైనా ఇబ్బందా, వారు కూడా చూసుకుని నవ్వుకునేలాగా ఉంటుందా, లేకపోతే వాళ్ళకి మీరు చేసిన కామెడీ ఒకవేళ ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు చూస్తే వాళ్ళకి అమాంతం ఆవేశం కట్టలు తెంచుకుని గీంకారాలు చేసి మీరు ఎక్కడున్నారో వచ్చి ఎతికి కొట్టాలనిపిస్తుందా? ఇన్ని అంశాల మీద స్టాండప్ కామెడీ ఆధారపడి ఉండాలి. స్టాండప్ కామెడీయే కాదు, ఏ కామెడీ అయినా. ఇప్పుడు నేను ఉన్నానండి, 4-5 సార్లు నేను ఇంటర్వ్యూ చేశాం. అయినప్పటికీ మీకు నాకు మధ్యలో ఒక బౌండరీ ఉంటుంది. నేను ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు మీతో మాట్లాడాలి అంటే, ఏంటమ్మా ఇవాళ డల్గా ఉన్నావు, భోజనం చేయలేదా, లేదు ఇవాళ ఏంటి కొంచెం ఆబ్సెంట్ మైండ్తో ఉన్నారు, అదే ఆఫ్లైన్లో అయినా. కెమెరా ఆన్లో ఉండగా మనం ఇవన్నీ మాట్లాడుకోమనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, కెమెరా ఆఫ్లో ఉన్నప్పుడైనా నా బౌండరీ ఎంతవరకు? అలాగే మీరు నాతో మాట్లాడాలంటే మీ బౌండరీ ఎంతవరకు? నేను గాయపడినంత వరకు, నేను బాధపడినంత వరకు. అయితే ఇక్కడ రాజకీయ నాయకుల్ని మనం తీసుకొచ్చాము అనుకోండి, సినిమా యాక్టర్లను తీసుకొచ్చాము అనుకోండి, వాళ్ళ సినిమాలపైన మీరు చెయ్యండి. సినిమాల్లో ఉన్న కథాంశాలపైన మీరు, సినిమాలో కంటెంట్ని బట్టి మీరు చెయ్యండి. రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల గురించి చెయ్యండి. వాళ్ళు ఏమి వాగ్దానాలు చేశారు, ఆ వాగ్దానాలు ఏం చేయలేకపోయారు అనేదాన్ని కామెడీగా మీరు ప్రజలకు చేరవేసేటట్లు చెయ్యండి. కానీ నిన్న మొన్న మాట్లాడుకున్న స్టాండప్ కమెడియన్ ఉదంతం ఏదైతే ఉందో, అతనిది ఎలా ఉందంటే, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి, అలాగే నాగబాబు గారి అమ్మాయి విడాకుల గురించి, వీటి గురించి మాట్లాడింది ఉంది చూసారా, అవి పూర్తి వ్యక్తిగతమైనవి. ఈవెన్ రామ్ చరణ్ తేజ్ ఉపాసన వాళ్ళ సంపాదన, దాన్ని రిలేట్ చేస్తూ ఒక పదం, ఒక తిట్టు ఇవి ఏవైనా సరే అవి వాళ్ళ పూర్తి వ్యక్తిగతాలు. ఇప్పుడు వాళ్ళ ఆదాయం ఉందండి, రామ్ చరణ్ ఉపాసన ఆదాయం ఉంది. వాళ్ళ ఆదాయం గురించి ఎవరు మాట్లాడగలరు అంటే ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పితే ఇంకెవ్వరు మాట్లాడటానికి వీల్లేదు, ఇంకెవరు మాట్లాడకూడదు. ఎందుకంటే వారి వ్యక్తిగత ఆదాయాల గురించి ఏమైనా ఇబ్బందులు, ఏమైనా మాట్లాడాల్సింది ఏదన్నా ఉంది, మోసం ఉంది, అన్యాయం ఉంది, కుట్ర ఉంది, కుతంత్రం ఉంది అనుకుంటే మనం పోలీసులను ఆశ్రయించాలి, పోలీసులు విచారణ చేయాలి. అది ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధం కావచ్చు, ఫెమాకి సంబంధం కావచ్చు, లేకపోతే హవాలా కావచ్చు, ఏదైనా సరే కేసు చేయాల్సింది ఎవరు? మీరు నేను కాదు కదా తీర్పులు చెప్పాల్సింది. అందుకని ఇట్లాంటివి పూర్తి వ్యక్తిగతమైన విషయాల జోలికి కామెడీ అనేది వెళ్ళకూడదు. ఇప్పుడు స్టాండప్ కామెడీ చేస్తున్నాను అంటే నేను ఏదైనా మాట్లాడొచ్చు అనేది తప్పు. ఆమె చేస్తున్న వ్యాపారంలో ప్రజలకు సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉంటే, ప్రజలకు వ్యతిరేకమైన ఏమన్నా జరుగుతూ ఉంటే వాటి గురించి మీరు మాట్లాడవచ్చు. ఎవరికైనా హక్కు ఉంటుంది
మాట్లాడటానికి. ఈవెన్ మీరు నేను కూడా మాట్లాడవచ్చు. కానీ వాళ్ళ ఆదాయం గురించి మాట్లాడే హక్కు మనకెక్కడుందండి? ఇది ఒకటి. ఈ విడాకులు పెళ్ళిళ్ళు ఇవి పూర్తి వ్యక్తిగతమైన విషయాలు. ఈ విషయాల గురించి మాట్లాడడానికి వీలు లేదు. అసలు ఆమె విడాకులు తీసుకుందా తీసుకోలేదా, అసలు ఆమెకు పెళ్ళి అయిందా పెళ్ళి అవ్వలేదా, ఇవన్నీ చర్చించే హక్కు మనకు లేదు. అది కూడా ఓపెన్గా మైక్ పెట్టి. ఎందుకంటే పెళ్ళి వాళ్ళ వ్యక్తిగతం, విడాకులు కూడా వాళ్ళ వ్యక్తిగతం. మనకు మాట్లాడే హక్కు లేదు. ఆ హక్కు ఎవరికి ఉంది అంటే ఆ పెళ్ళి వల్ల నష్టం జరిగిన నిహారికకో, విడాకుల వల్ల నష్టం జరిగితే గనక నిహారికకో, లేదు అనుకుంటే ఆ ఎక్స్ హస్బెండ్ ఉన్నాడు వాళ్ళిద్దరు మాట్లాడతారు ఏదన్నా ఇబ్బంది ఉంటే. అసలు విడాకులు అయిపోయాక మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళకు కూడా లేదు. ఒక రకంగా అయిపోయినాయి. అసలు విడాకులే తప్పనా నీ ఉద్దేశం? నాకు అర్థం కాలేదు. విడాకులే తప్పు అయితే చట్టమే ఎందుకు ఇస్తుంది ఆ హక్కు? ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ప్రపంచం దాకా వద్దు, మన భారతదేశం వరకు ఒకసారి ఒక పెళ్ళే చేసుకోవాలి. ఈ పెళ్ళి విడాకులు అయ్యాకే ఇంకొక పెళ్లి చేసుకోవాలి అని ఉంది తప్పితే విడాకులు తీసుకోవడం తప్పని ఎక్కడా లేదు కదా. అసలు విడాకులే తప్పు అయితే పెళ్లి కూడా తప్పే నా దృష్టిలో. ఎందుకంటే రెండు చట్టబద్ధమైనయే. కాకపోతే ఒక పెళ్లిలో ఉండి ఆ బంధం నుంచి విడాకులు తీసుకోకుండా ఇంకొక పెళ్లి చేసుకుంటే దాని గురించి మాట్లాడవచ్చు. ఇది విడాకులకు సంబంధించి ఆయన మాట్లాడింది ఏదైనా సరే దాన్ని కామెడీ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు నన్ను అడిగితే. అసలు మీకు కానీ నాకు కానీ ఎవరికి లేదండి. ఎందుకంటే పెళ్ళి అనేది వాళ్ళ వ్యక్తిగతం, విడాకులు వాళ్ళ వ్యక్తిగతం. ఇంకపోతే పవన్ కళ్యాణ్ విషయం, ఈ పవన్ కళ్యాణ్ విషయం అయినా సరే ఆయనకు పెళ్ళిళ్ళు అయినాయి, విడాకులు అయినాయి, ఇప్పుడు పెళ్లిలో ఉన్నారు. ఈ భార్య కూడా వాళ్ళిద్దరికీ నచ్చకపోతే, ఈ భార్య ఆయనకు నచ్చకపోయినా ఆ భార్యకి ఈయన నచ్చకపోయినా వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు విడాకులు తీసుకున్న తర్వాత తీసుకుంటే వాళ్ళు ఇంకో పెళ్లి కూడా చేసుకుంటారు. మనకేంటి అభ్యంతరం? ఎగ్జాక్ట్లీ. ఈ దేశంలో మన చట్టం ప్రకారం ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. అది ఎప్పుడు? ఏ పెళ్ళి అయినా సరే విడాకులు అవ్వకుండా ఉన్నప్పుడు చేసుకుంటే తప్పు, అది బైగమీ కిందకు వస్తుంది. విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకో నీకు ఓపుకుంటే. 6 నెలల తర్వాత ఈ పెళ్ళి అయిన తర్వాత 6 నెలలకి అప్లై చేసుకోవచ్చు విడాకులకి. 3 నెలలకు విడాకులు వస్తాయి, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. అందుకని అది వాళ్ళ స్తోమతకు సంబంధించిన విషయం, వాళ్ళ హెడేక్, వాళ్ళ హెడేక్ అది. అందుకని స్టాండప్ కామెడీకి కూడా చేయాల్సింది ఏంటి అంటే ఎంచుకోవాల్సిన సబ్జెక్టులు. ఒక ప్రధానమంత్రిని విమర్శించేటప్పుడు ఆ ప్రధానమంత్రి ఈ దేశానికి ఏం చేస్తున్నాడు, ఏం చేయట్లేదు,